6 ఏళ్ల వయసులో మా నాన్న చనిపోయారు. ఐ బికేమ్ ఎ డ్రగ్ అడిక్ట్. తాగుబోతున్న అయిపోయాను. మా అమ్మను కొట్టాను, తిట్టాను, ముఖాన్ని ఉంచాను, వాంతి చేశాను ఆమె పైన. నా బేదులు గడిగింది మా మమ్మీ. దట్ వాస్ మై స్టేట్. ఐ బికేమ్ ఎ డ్రగ్ అడిక్ట్. ఐ బికేమ్ అ క్రిమినల్ కన్విక్ట్. ఒళ్ళంతా ఉబ్బిపోయి, ఒబేస్ అంటే ఊతుడు వ్యాధి, అలాగొచ్చి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయి 22 ఏళ్ళ వయసులో డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటో తెలుసా? 3 నెలల కంటే ఈ అబ్బాయి బతకడు అని డిక్లేర్ చేసేసారు. ద మెడిసిన్ సెడ్, ద వరల్డ్ సెడ్ ఓన్లీ 3 months. 22 ఏళ్ళు. టు కట్ ద స్టోరీ షార్ట్, ఈరోజు నా వయసు 50 సంవత్సరాలు. నేను ఇంకా బతికే ఉన్నా. ఈరోజు నాకు భౌతికంగా తల్లి తండ్రి లేదు, బట్ నన్ను ఇప్పటి వరకు కాచి కాపాడి చంకనెత్తి పెట్టుకొని నడిపిస్తున్నది నా పరలోకపు యేసయ్య, నా తండ్రి. యు మే నాట్ హ్యావ్ యువర్ ఫిజికల్ పేరెంట్స్ టుడే. 2 సంవత్సరాల క్రితం వీ హ్యాడ్ డాడీ. ఇప్పుడు నాన్నగారు లేరు. బట్ ద సేమ్ గాడ్ హూస్ బీన్ విత్ మీ వాంట్స్ టు టెల్ దిస్ ఫ్యామిలీ అండ్ దిస్ మినిస్ట్రీ అండ్ పీపుల్ హియర్, ఈ లోకంలో అందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, బట్ ఒక వ్యక్తి మాత్రం ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే కాదు, నిత్యత్వానికి నీతో పాటు వస్తాడు. ఆయన పేరే యేసయ్య. హల్లెలూయా. మళ్ళీ పాడదామా? తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను యేసయ్య మరువాడయ్యా, బంధువులు వీడచిన, స్నేహితులు వీడచిన. నీ పక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్దామా ఈ మాట? తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, యేసయ్య మరువాడయ్యా, నీ బంధువులు వీడచిన, స్నేహితులు వీడచిన, యేసయ్య విడువాడయ్యా.